అయితే ఇప్పుడు ఆల్రెడీ మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళు కూడా మనకు ఎలా జగన్ గారు బాగా పరిపాలన బాగుంది. మాకు 7 గంటల పెన్షన్ తెచ్చిస్తున్నారు. ఏ ప్రభుత్వం కూడా మా పెన్షన్ 7 గంటలకు ఇవ్వలేదు. ఇంటింటికి పెన్షన్ తెచ్చిస్తుంది. ప్రతి వాళ్ళకి లెగలేని ముసలి వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తున్నారు. ఈ రోజుని తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు పంచాయతీ బోర్డు కాడికి వెళ్ళి పొడిగాపులు పడి వద్దని పెన్షన్ ఇచ్చేవారు కాదు. అలాంటిది 7 ఏళ్ళకి మా ఇంటి పెన్షన్ తెచ్చిస్తున్నారు. ఎంతకైనా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఇచ్చిందని మాకు కొడుకులాగా మిమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఒక కొడుకులాగా ఆదరిస్తాడు, ఒక తండ్రి కింద ఆదరిస్తాడు, ఒక అన్నయ్య కింద ఆదరిస్తాడు. మమ్మల్ని అంత బాగా చూస్తున్నాడు. రైతు భరోసా వేస్తున్నాడు, ప్రతి వాళ్ళు పెన్షన్ వేస్తున్నాడు, అందరికీ బాగా చూస్తున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎక్కించుకుంటాం. మేము ఎవరు వచ్చినా మేము ఏరే వాళ్ళకి ఓటు వేయనేమో కూడా. అసలుకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటుండగా 3 రాజధానులు అంటే ముట్టమోపించాడు కానీ ఒక రాజధాని కూడా చంద్రబాబు నాయుడు రాజధాని సంతకం పెట్టాడు. ఆ రాజధాని ఉమ్మడి రాజధాని సంతకం పెట్టాడా? మన సంతకం పెట్టే ఆడ ఎట్లా బయటకు కట్టే కేసీఆర్ ఏం చేయండి నీకు? కేసీఆర్ 3వ రోజున బయటకు కట్టాడు మనల్ని. అసెంబ్లీలో వచ్చాడు మనకి. ఇది 2 సంవత్సరాలు చేయడు చంద్రబాబు నాయుడు నాయకత్వం. ఎన్ని సంవత్సరాలు చేయలేదండి. ఏం చేయడు? 3 రాజధాని పెట్టాడా? సంతకం పెట్టగానే మనం బయటకు వెళ్ళేది. మనం రాజధాని ఉందా మనకి? ఆ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పట్టి ఎక్కడో పెట్టుకుని ఇది సరిపోతున్నాడు. పోనకూడదని పార్టీని. అంతేగాని రాజధాని కూడా లేకుండా చేయడు మన జగన్మోహన్ రెడ్డి. మనకి ఏం చేయడండి? ఏమీ చేయలేదు. ప్రతి వాళ్ళకి వెళ్తాళ్ళు ఇచ్చాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక. ఇంకెంతకన్నా ఏంటి? ప్రతి లేగలేని ముసలమ్మ కూడా మంచి భోజనం తింటుంది, డబ్బులు సంపాదించుకుంటుంది కూడా. అందరూ బాగా బాగా చేస్తున్నాడు. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి నేర్పి నుంచి వెళ్ళబడతాడు. చంద్రబాబు నాయుడు ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ వాడిపోద్ది నెగదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? పవన్ కళ్యాణ్ ఆడాలి వచ్చి. పవన్ కళ్యాణ్ ఏం చేయలేడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటుండగా ఈ ఓన్లీ జనాల్లో ఓన్లీ పథకాలు ఇచ్చి సోమరపోతులు చేస్తున్నాడు. అది ఆడికి ఏం తెలిసినండి. సల్లింగి నుంచి సల్లింగిపేట, కాలరాయ మండలం సల్లింగిపేట. ఎలా అనిపిస్తుంది జగన్ గారి పాలన? బాగానే ఉంది, బాగానే అనిపిస్తుంది. ముసలి బాగానే చూస్తున్నారు, పింఛని బాగా ఇస్తున్నారు. మరి మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ముసలికి. ఆడవాళ్ళకి కూడా ఏమైనా ఇప్పిస్తారని ముసలి 67 వయసు వచ్చింది ఇప్పుడు నాకు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మరి జగన్మోహన్ రెడ్డి ఓడిస్తామంటుంది. అలాగే నెగ్గుతాం. ఎవరిని? జగన్మోహన్ గారు. మన లోకేష్ అంటుండగా ఓన్లీ పథకాలు తప్పితే అభివృద్ధి. మీరు ఏదంటే అదిలే అంతే. వచ్చే అవకాశం ఉంది. వచ్చే అవకాశం ఉంది. జగన్ వస్తాడు. జగన్ రావాలి. అన్ని మేలు చేశాడండి, అన్ని మంచి పనులు చేశాడు. స్థలాలు ఇచ్చారు, లేకి అన్ని ఇచ్చారు. మరి ఎంతకన్నా అంటున్నారు? అతను రావాలి. కొడుకు అంటుండగా ఓన్లీ పథకాలు తప్పితే అభివృద్ధి ఏం చేయట్లేదని ఎవరన్నారండి? జగన్ అన్నే కావాలి మాకు. జగన్ అన్న వస్తారండి. జగన్ వస్తారు. పవన్ కళ్యాణ్ విసిద్లే ఎదటండి. జగన్ గారు అన్ని చేశారండి మాకు. జగన్ అన్న అన్ని చేశారు. పిల్లలు డబ్బులు ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు, 18,000 రూపాయలు ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. ఏం తక్కువ లేదు. అతనికి అయ్యండి ఓటు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలకి వేస్తున్నారు. ఏం చదువుతున్నారు? ఒక 6, ఒకరు 5. గవర్నమెంట్ స్కూలేనా? గవర్నమెంట్ స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్లో ఇస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ లో అసలు బాగా చెప్తలేదు. గవర్నమెంట్ స్కూల్లో అయితే బాగానే చెప్తున్నా. మాట్లాడి సార్ నువ్వు కూడా గవర్నమెంట్ స్కూల్లో బాగానే చెప్తున్నా. మరి బాగా చెప్తున్నారండి. అన్ని బాగానే డబ్బులు కూడా అన్ని బాగా ఇస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో బాగా డబ్బులు ఎక్కువ పెంచేసరి చదువు లేదు. జగన్ వచ్చాడు కానీ ఏం లోటు చేయలేదు. అన్ని బాగానే ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు నాడు నేడు ప్రకారం ఇంగ్లీష్ చెప్తున్నాను. ఇంగ్లీషు అన్ని మొత్తం అన్ని చెప్తున్నారు. అన్ని బాగున్నాయి. ప్రైవేట్ స్కూల్ మరి దీని వల్ల ఏమైనా దెబ్బ తగులుతుందా? మరి ప్రైవేట్ స్కూల్ అసలు ఏం బాగాలేదు. ముందు ఇలా కాదండి, బాగా పాడైపోయింది. గవర్నమెంట్ స్కూల్ బాగున్నాయి. గవర్నమెంట్ స్కూల్ చేశారు కాబట్టి దానివల్ల మేము మీటింగ్ రావాలండి. మనకు ఒకరికే ఇవ్వకపోతే తప్పు కాదండి. పవన్ కళ్యాణ్ డబ్బులు ఇస్తేనే వైసీపీకి మీటింగ్ డబ్బులు ఇస్తేనే వచ్చావు, మామూలుగా వచ్చావు? ఇప్పుడేం డబ్బులు ఇవ్వలేదండి. అసలు ఏమి ఇవ్వలేదండి మాకు. మేము ఆయన కావాలని మేము వచ్చాము అంతే అండి. మాకేదంటే ఆయన అన్ని ఇస్తున్నారు కాబట్టి కావాలని మేము వచ్చాం. కానీ డబ్బులు ఇప్పుడు అయితే 500 పని మానేసుకుని వచ్చామండి. కానీ కావాలి కాబట్టి మాకు వచ్చామండి. పని
డబ్బులు కట్ట ఏం మేము ఇచ్చుకోమండి, ఎప్పుడు కూడా ఇచ్చుకోమండి మేము. అన్నీ కూడా ఆయన చక్కబెట్టినప్పుడు మేము ఎందుకు ఇచ్చుకుంటామండి డబ్బులు? కూలి పని 500 చూసుకుంటుంటే సంవత్సరానికి మా ఇంట్లో అయితే ప్రత్యేకంగా 2 లక్షలు వచ్చినాయండి. మా ఇంట్లో అయితే మా ఆయన గారికి గుండె ఆపరేషన్కి ఇచ్చారండి 1 లక్ష. మళ్ళీ నాకైతే మా అమ్మాయికి అమ్మఒడి వస్తుందండి, 18,000 వచ్చాయి, రుణమాఫీ వచ్చింది, అన్నీ వచ్చాయి. మాకు అన్ని 2,70,000 అంతా నాకు ముట్టిందండి. అలాగే కుటుంబానికి ముట్టుతున్నాయి కదండి అందరికీ. అందుకని మరి చేయాలి కానండి. ఇప్పుడు ఆయన చేశారని కాదండి. ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మేము చేస్తామంటారు, కానీ చేశారు కదండి మరి.